మరియు మావోయిస్టుల మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో ఆ మొత్తంగా కూడా 6 మావోయిస్టులు అయితే మృతి చెందినట్లు తెలిసింది. వారిలో మావోయిస్ట్ అగ్రనేత ఇడ్మా కూడా ఉన్నారు. మొత్తంగా కొనసాగుతున్నటువంటి కూంబింగ్ ఆపరేషన్ ఇంకా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దుల ప్రాంతాల్లో అయితే ఈ మావోల కదలికల పైన కూడా ఇంకా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తూ అక్కడంతా కూడా కూంబింగ్ చేస్తున్నట్టుగా కూడా పొద్దున్నే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ప్రెస్ నోట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నాం, ఎక్కడ కూడా సైలెంట్ గా ఉన్నటువంటి ఈ మావోయిస్టులు ఒక్కసారిగా మావోయిస్టుల పైన ఉన్నటువంటి సమాచారం తోటి మొత్తం అంతా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో కృష్ణా, కాకినాడ, అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఏలూరు, ఇలా మనం 5 జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే కనుక మొత్తంగా ఏలూరు జిల్లాలో 12 మంది, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 32 మంది, కాకినాడ జిల్లాలో 2. ఈ విధంగా చెప్పుకుండా పోతే దొరికిన చోట్ల అంటే మావోయిస్టులు ఎట్లా అంటే స్లీపర్ సెల్స్ గా సైలెంట్ గా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఈ రోజున మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్లాన్ మొత్తం కూడా గోప్యంగా కనిపెట్టినటువంటి ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా చాలా సైలెంట్ గా, ముఖ్యంగా కృష్ణా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడిలో మాత్రం భారీగానే అటు మావోయిస్టులతో పాటు మందుగుండు కూడా వాళ్ళు ఉపయోగించేటటువంటి తుపాకులు కావచ్చు, ఇతర వాటన్నింటినీ కూడా పట్టుకున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక అల్లూరు జిల్లా, సీతారామరాజు జిల్లా మామిడిపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో 6 మృతి చెందారు. ఏపీ ఇంటెలిజెన్స్, ఏపీ ఏడీజీపీ మహేంద్ర చంద్ర లడ్డా కూడా తెలిపారు. మరోవైపు కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడ మొత్తం 31 మంది మావోయిస్ట్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా ఏడీజీ మహేంద్ర శర్మ, అదేవిధంగా వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. వీరి నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలు కావచ్చు, పేలుడు పదార్థాలు కావచ్చు, మనం చూసుకున్నట్లయితే 2 AK-47, ఒక పిస్టల్, ఒక రివాల్వర్, ఒక సింగిల్ బోర్ ఆయుధం, ఎలక్ట్రికల్ డికోనేటర్లు 1525, నాన్ ఎలక్ట్రికల్ డికోనేటర్లు 150, ఎలక్ట్రికల్ వైర్ బండిల్ 1, కెమెరా ఫ్లాష్ లైట్ 1, కటింగ్ బ్లేడ్ 1, ఫ్యూజ్ వైర్ 25 మీటర్లు, టిక్ బ్యాగులు 7. వీటన్నిటితో కూడా మావోయిస్టులు చాలా చాకచక్యంగా డంపింగ్ చేసుకుని రానున్నటువంటి రోజుల్లో మరి వాళ్ళు ఏం చేయాలని ఆలోచనతో ఉన్నారు, ఎవరిపైన దీని ప్రభావం పడేదని మాత్రం మనం చూస్తున్నట్లయితే అర్థం కాని పరిస్థితి. ఇక్కడ సంవత్సరం ప్రధానంగా చూస్తే 2026 మార్చిలోగా మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం ప్రతిజ్ఞ చేసింది. అంటే 2026 మార్చి అంటే ఇంకా కొద్ది నెలలు మాత్రమే, అంటే కేవలం ఒక 4 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ 4 నెలల సమయంలో దేశంలో ఉన్నటువంటి మావోయిస్టుల మొత్తాన్ని కేంద్రం అంతం చేయగలదా? మనం దీన్ని చూసుకున్నట్లయితే కనుక గతానికి ఇప్పుడు మనం చూడాలి. 2000 సంవత్సరం కావచ్చు, అంత ముందు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం 2020-25 మధ్య కావచ్చు, చాలా మావోయిస్టులకు సంబంధించినటువంటి వారి ఉనికి కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం, వరుసగా వారిపైన దాడులు జరుగుతా ఉన్నాయి. మావోయిస్టులు అంతకుముందు పోలీసుల్ని ఏ విధంగా వెంటాడి హతమార్చేవాళ్ళు, అదే విధంగా మావోయిస్టు స్థావరాల పైన ఈ కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో వారు మాత్రం అలాగే విరుచుకు పడతా వారిని అయితే నిర్వీర్యం చేస్తున్నారని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర హోంశాఖ తీసుకునేటటువంటి నిర్ణయాల్లో భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా మావోయిస్టు ఉనికి లేకుండా చేయాలనేది వారి సంకల్పం. ఆ సంకల్పం వాళ్ళు చాలా పకడ్బందీగా, ప్లాన్ గా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా పెడబాటు లేకుండా ఒకేసారి ఒక మావోయిస్ట్ ని కీలకమైనటువంటి వారిని చంపే క్రమంలో వారికి సరౌండింగ్ గా వారికి సహకారాలు అందించేటటువంటి వారు జిల్లాల వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఎక్కడున్నా సరే వారందరినీ ఒకేసారి అదుపులోకి తీసుకోవడం, వీలైనంత వరకు అదుపులో తీసుకోవడం, ఎదురు తిరిగితే కాల్పుల్లో ఎన్కౌంటర్ చేయడం, ఇలా మొత్తంగా రాష్ట్రాల ఇదే మన ఆంధ్రప్రదేశే కాదు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇంకా పశ్చిమ బెంగాల్, ఇతర అన్ని
రాష్ట్రాల్లో కూడా ఈ విధంగానే వరుస దాడులు చేసుకుంటూ మావోయిస్టులను అయితే అంతమొందిస్తూ, అదేవిధంగా మావోయిస్టులను కొంతమంది లొంగిపోయి ఎవరైతే ప్రాణభయంతో కావచ్చు, ఇక ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నవారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు మనకి బాధ, ఇక మనం ప్రజా జీవనంలోకి వెళ్ళిపోదాం అనుకున్న వారిని అటు ప్రభుత్వాలు కూడా సాధారణంగా ఆహ్వానించడం, వారికి ఎంతో కొంత పారితోషికాలు ఇవ్వడం తోటి వారిలో కొంతమంది రియలైజ్ అయిపోయి కూడా కొంతమంది జనజీవన సేవతో కలిసిపోతున్నారు. టోటల్ గా ప్రభుత్వాలు తీసుకునేటటువంటి నిర్ణయాల పట్ల మావోయిస్టులు కూడా కొంతమంది సానుకూలంగా ఉండటం వల్ల ఇక్కడ సాంసర్ విజయవాడ దగ్గర కానూరులో ఒక బిల్డింగ్ లో మనం విజువల్స్ లో కూడా చూపిస్తా ఉన్నాం. ఆ బిల్డింగ్ లో కూడా కొంతమంది మావోయిస్టులు ఉన్నట్టు కూడా ఐడెంటిఫై చేసినట్టయితే తెలుస్తూ ఉంది. సో మొత్తానికి విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే 30 మంది వరకు కూడా మావోయిస్టులు పట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఏంటి ఆ సమాచారం? బెమ్మనాయుడు పెనమనూరులో ముగిసినటువంటి ఆక్టోబస్ బృందాల తనిఖీలు మనం ముఖ్యంగా దీన్ని మనం ట్యాగ్ చేసుకున్నట్టయితే కనుక ఆటో నగర్ లో బిల్డింగ్ మొత్తం కూడా ఖాళీ చేయించేశారు. ఒక బిల్డింగ్ ని ఖాళీ చేయించేశారు. ఇక్కడ మనం ఈ బిల్డింగ్ ని మనం చూసుకున్నట్లయితే మీరు అడిగినటువంటి బిల్డింగ్ లో కూలి పని కోసం వచ్చామంటూ ఒక 27 మంది అయితే అక్కడ చేరడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో వాడికి అనుమానం రావడంతో వాడిని బెదిరించి కూడా వాడిని కూడా కంట్రోల్లో పెట్టుకోవడం కూడా జరిగింది అక్కడ. కానీ ఆక్టోపస్ వారు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ మనకు లోకల్ పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాకచక్యంగా అక్కడ ఆ బిల్డింగ్ ని కంట్రోల్లో తీసుకుని బిల్డింగ్ లో ఉన్నటువంటి ఇతరులను ఖాళీ చేయించి ఆ మావోయిస్టుల వరకు మనం చూస్తే కనుక 27 మందిని అక్కడ అదుపులో తీసుకున్నారు. ఆ ఒక్క బిల్డింగ్ లోనే ఒక్క బిల్డింగ్ లోనే 27 మందిని అదుపులో తీసుకుంటే వారు డంపింగ్ ఎక్కడెక్కడ మందులు దాచిపెట్టాం, తుపాకులు కావచ్చు, ఇతర దాచిపెట్టాం అనేది కూడా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదంతా కూడా కృష్ణా జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం వీరన్నింటినీ కూడా ఆయన డిస్మాండిల్ చేయడం జరిగింది. అక్కడ వారు ఏదైతే మావోయిస్టులు తలదాచుకున్నటువంటి సమాచారం ఉంటుందో ఆ సమాచారాన్ని ఆయన చాలా జాగ్రత్తగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఎక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రజల జీవితంలో ప్రజల మధ్యన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రజల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఆ బిల్డింగ్ సరౌండింగ్ మొత్తాన్ని తన కంట్రోల్లో తీసుకుని ఆయన చేసినటువంటి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఈ ఆపరేషన్ కి సంబంధించి చాలా సక్సెస్ అయిందని కూడా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే ఉదయం నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం, ఏదైతే కానూరులో మొత్తం కూడా కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో 5.5 గంటల పాటు అయితే ఈ ఆపరేషన్ జరిగింది. మొత్తం కూడా మనం చూస్తా ఉన్నాం బిల్డింగ్ లో ఎటు కూడా మన వారు పోవడానికి కూడా దారి లేనటువంటి పరిస్థితి బ్రహ్మనాయుడు. అయితే ఫైనల్ గా ఒకటే వారి ముందున్నది, మావోయిస్టుల ముందున్నది, లొంగిపోవటమా లేకపోతే చచ్చిపోవటమా అనే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కనుక మనం చూస్తే బ్రహ్మనాయుడు వారికి చాలా వరకు కూడా ఇప్పటి వరకు కూడా చాలా మందికి అర్థమైంది ఏంటంటే రానున్న రోజుల్లో మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది, మావోయిస్ట్ మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారింది అనేది వారికి ఇప్పటికీ చాలా వరకు తెలిసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో చాలా చూసాం మనం, ఏదైతే కేంద్రంతో పాటు అందరూ కూడా మావోయిస్ట్ అంతానికి కోరుకున్నప్పటికీ కూడా అప్పటికి ఎటువంటి ఇబ్బంది అటు మావోయిస్టులు అయితే లొంగనటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే గతంలో చాలా మంది కీలకమైనటువంటి వారిని అయితే మట్టుబెట్టినటువంటి నేపథ్యంలో ఈ హిడ్మా అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో చాలా పేరు సంతరించుకోవడం, ఆయన ముఖ్యంగా మావోయిస్టులలో ఆయనకు కూడా భాషలు కూడా హిందీ, తెలుగు, గోండి, బెంగాలీ, కోయ వంటి భాషలతో పాటు మరిన్ని భాషల్లో కూడా ఆయన ప్రావీణ్యం ఉండడంతో ఈయన హిడ్మా అనే వ్యక్తి రాష్ట్రాల వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కలిసే విధంగా ఇక్కడ ఆయన మావోయిస్టు తారాన్ని పెంచడం జరిగింది. కానీ ఇవాళ జరిగినటువంటి దాడిలో ముఖ్యంగా అలియా హిడ్మా మొత్తం కూడా సుక్మా జిల్లా పోరండి గ్రామంలో జన్మించినటువంటి హిడ్మా ఆయన మావోయిస్ట్ పార్టీలో పీపుల్స్ లీగల్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కూడా నాయకత్వం వహించినటువంటి ఆయన ఈ రోజు మరణించడం, ఆయనతో పాటు ఆయన భార్య కూడా మరణించడం తోటి మావోయిస్టులకి అయితే పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. వీరితో పాటు ఉన్నటువంటి వారు కూడా ఇక మీదట లొంగిపోయే ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తారని అయితే మనం కన్ఫర్మ్ గా చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.